కొన్ని క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. సమాచార హక్కు చట్టం కార్యకర్తపై కృష్ణా జిల్లాలో దాడి జరిగింది. గుడివాడ నాగవరప్పాడుకు చెందిన ఉప్పిలేటి రారాజు పోస్టల్ శాఖలో ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ సమాచార హక్కు అస్త్రంతో తమ లోపాలు బయటపెడుతున్నాడనే కోపంతో రాజకీయ నేతలు తమ ప్రతాపం చూపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు స్థానిక నేతలు ఇంటి సరిహద్దు వివాదాన్ని సాకుగా చూపి అతని ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో రారాజు తల్లి మరియమ్మకు గాయాలయ్యాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు చేయాల్సిన పనిని స్థానిక నేతలే నిర్వహించడం వివాదాస్పదమైంది. మరియమ్మ ఆసుపత్రిలో చేరడంతో దాడికి పాల్పడ్డ వాళ్లంతా పరారయ్యారు. కేసు నమోదు కాకుండా మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. రాత్రి వేళలో బైక్ రేసింగ్లకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న 4 యువకుల్ని విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 4 స్నేహితులు ర్యాష్ డ్రైవింగ్ తో బీఆర్టీఎస్ రోడ్డుపై వీరంగం సృష్టిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డ్ ని సైతం రాయితో గాయపరిచారు ఈ కుర్రాళ్లు. చివరికి వీళ్లను పట్టుకున్న పోలీసులు బైక్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో అత్తను చంపాడు ఓ అల్లుడు. తన భార్యను కాపురానికి పంపట్లేదన్న కక్షతో స్థానికంగా ఉండే ప్రకాశమ్మపై ఆమె అల్లుడు లతీఫ్ రోకలబండతో దాడి చేసి చంపేశాడు. నిత్యం భార్యను వేధిస్తున్న అల్లుడిపై ప్రకాశమ్మ గతంలో కేసులు పెట్టింది. భార్యను ఇంటికి పంపించకుండా కేసులు పెడుతోందన్న కోపంతో లతీఫ్ ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. చోరీలు చేస్తున్న పాత నేరస్తుడిని హైదరాబాద్ సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డలో పట్టుచీరలు అమ్ముతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏరుకుల రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అతడి చోరీల భాగోతం బయటపడింది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఇంట్లో చోరీ చేసి 10 లక్షలు విలువైన 41 తులాల బంగారం, పట్టుచీరలు, ఎల్ఈడీ టీవీని ఎత్తికెళ్లింది ఇతనేనని విచారణలో తేలింది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో భారీ చోరీ జరిగింది. 40 కేజీల వెండి, 5 కాసుల బంగారం, 1,16,000 రూపాయల నగదు చోరీకి గురైంది. స్థానికంగా ఉండే సత్యరమణి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వెళ్లింది. తిరిగొచ్చేలోగా చోరీ జరిగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తెలుగుగంగ కాలనీలోని బీసీ హాస్టల్లో ఉంటూ సరస్వతి పురపాలక సంఘం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక సుష్మను ముసుగులు ధరించిన వ్యక్తులు ఆటోలో ఎత్తికెళ్లారని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి వచ్చి పోలీసులు విచారణ చేపట్టారు.